పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఉద్యోగాల్లో రిటైర్మెంట్ అంటే చాలా మంది 60 ఏళ్లకు తీసుకుంటారు. ఆ పై కూడా పనిచేసే ఓపిక ఉంటే మరికొన్నేళ్ళు కూడా ఉద్యోగంలో కొనసాగడానికి ప్రయత్నిస్తారు. ఇదంతా ఒకప్పటి ట్రెండ్, కానీ ఇప్పుడు కాలం మారింది. ఉద్యోగ జీవితంలో కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. అదే మైక్రో రిటైర్మెంట్. అంటే కెరీర్లో బ్రేక్ తీసుకొని కొన్నాళ్ళు జీవితాన్ని ఆస్వాదించడం, మళ్ళీ ఓ కొత్త ఉద్యోగంలో చేరిపోవడం. ప్రధానంగా జనరేషన్ జెడ్ ఉద్యోగుల్లో ఈ ట్రెండ్ కనిపిస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సుదీర్ఘకాలం పాటు జాబ్ చేసేవారు మధ్యలో కొంతకాలం విరామం తీసుకోవడం సహజమే. కొన్నిసార్లు సంస్థలే ఉద్యోగి సెలవుకు అంగీకరిస్తాయి. స్వల్ప విరామం తర్వాత మళ్ళీ అదే ఉద్యోగంలో చేరొచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఉద్యోగానికి భద్రత ఉంటుంది. 13 నుండి 28 ఏళ్ల వయసున్న జనరేషన్ జెడ్ ఉద్యోగులు మాత్రం అందుకు విరుద్ధంగా ఉన్నారు. ఉద్యోగ జీవితానికి కొన్నాళ్ల పాటు పూర్తిగా విరామం తీసుకోవడం, మళ్ళీ నచ్చినప్పుడు కొత్త ఉద్యోగం వెతుక్కోవడం లాంటి పనులు చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల విరామం తర్వాత వారి ఉద్యోగాలకు భద్రత ఉండటం లేదు. అయితే మైక్రో రిటైర్మెంట్ కాలాన్ని జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం పైన జనరేషన్ జెడ్ యువత దృష్టి పెడుతున్నారట. ఒకప్పటి జనరేషన్తో పోలిస్తే ఈ జనరేషన్ జెడ్ ఉద్యోగులు కాస్త భిన్నమనే చెప్పుకోవాలి. వీరు ఎదుగుతున్న కాలంలో ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. వీరిలో మానసిక ఆరోగ్యం పట్ల, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ పట్ల శ్రద్ధ ఎక్కువ ఉంటుంది. వీరిలో చాలా మంది కోవిడ్ మహమ్మారిని చూసిన తర్వాత ఉద్యోగంలో చేరిన వారే అధికం. ఈ కారణంగా మునుపటి తరంలా కెరీర్ను కొనసాగించడం వీరికి ఇష్టం ఉండదట. ఒత్తిడిని అధిగమించేందుకు కెరీర్లో కొంత గ్యాప్ తీసుకుంటున్నారని నిపుణులు అంటున్నారు. అసలు ఈ రిటైర్మెంట్ ట్రెండ్ విస్తృతం అవడానికి సోషల్ మీడియానే కారణమని చెప్పొచ్చు. టిమ్ ఫెర్రిస్ అనే అమెరికన్ రచయిత 2007లో రచించిన ది 4 అవర్ వర్క్ వీక్ పుస్తకంలో తొలుత మైక్రో రిటైర్మెంట్ గురించి ప్రస్తావించారు. ప్రస్తుతం సోషల్ మీడియా పుణ్యమాని నేడు విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. వయసులో ఉన్నప్పుడే ఎంజాయ్ చేయాలి బ్రో అంటూ కొందరు చేస్తున్న వీడియోలు ఇతరులపై ప్రభావం చూపుతున్నాయి. ఈ బ్రేక్ వల్ల జీవితాన్ని ఆస్వాదించడంతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవడానికి వీలవుతుందని మైక్రో రిటైర్మెంట్ తీసుకున్న పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమయాన్ని ఎంత తెలివిగా వాడుకున్నామన్న దానిపై ఈ గ్యాప్ ఆధారపడి ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు. ఈ ట్రెండ్ కారణంగా ఉద్యోగి రాజీనామాల వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి కంపెనీలు నానా అవస్థలు పడుతున్నాయని బ్లూంబెర్గ్ నివేదిక పేర్కొంది. ఇవే ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.